రైట్ చూస్తున్నాం. తిరుపతి, ప్రొద్దుటూరు, విజయవాడ, పామర్రు ఇలాగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజలు పోరుబాట పట్టారు. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ భారాన్ని మోయలేక తమ పడుతున్న వ్యధలు ఏదైతే ఉందో లాంతర్ల రూపంలో వాళ్ళ నిరసన చేపడుతున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పట్టిన పోరుబాట తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదిస్తున్నారు. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం మోసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే జై జగన్ జై జగన్. రైట్, బాదుడుపై పోరు బాటని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఇటు విజువల్స్లో కనిపిస్తోంది. తిరుపతి, ప్రొద్దుటూరు, విజయవాడ, పామర్రు, కర్నూలు, అనంతపురం ఇలా ప్రతి చోట ప్రజలు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల భారం మేము మోయలేము అంటూ దీన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరుబాట ఆగదంటూ ప్రస్తుతం ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్న దృశ్యాలు మనకి లైవ్లో కనిపిస్తోంది. అటు విజయవాడలో కూటమి ప్రభుత్వ ఛార్జీల పెంపుపై ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతి రోడ్లు కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వ ఆగడాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీశారు. విశాఖలో జనం స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తున్నారు. కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వేలాదిగా జనం రోడ్డెక్కి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్నారు.